ఇక్కడికెందుకు తీసుకొచ్చావురా? ఒక ఇన్ఫ్లుయెన్సర్కి కథ చెప్పడానికి రా. దానికి నేనెందుకురా? నువ్వే కదరా ప్రొడ్యూసరు. ప్రొడ్యూసరా? పొద్దున్నే ఏపీ సరికి ఏమైనా తాగేవే ఏంది? అదేంట్రా మన సిట్టింగ్ వేసినప్పుడు నువ్వు పక్కన ఉంటా అన్నావు ఏ విషయంలో అయినా. దాని అర్థం నేను నీ పక్కన ఉంటాననిరా, ప్రొడ్యూస్ చేస్తానని కాదు. నువ్వు రా చెప్తాను. అరే చిన్నప్పుడు బర్త్డేకి చాక్లెట్ పంచడానికి స్కూల్లో నిన్నే తీసుకెళ్లాను. ఇంటర్లో నువ్వు బంక్ కొట్టప్పుడు నీ పక్కనే ఉన్నాను. బీటెక్లో నువ్వు ఫెయిల్ అయ్యావు, నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఇన్నిసార్లు నీ పక్కనుంటే ఈ ఒక్కసారి నా పక్కనుండి ప్రొడ్యూసర్ అవ్వలేవారా? ఇన్నిసార్లు పక్కన ఉన్నావు కాబట్టి జీవితంలో పైకి రాకుండా ఇంకా ఎక్కడ ఉన్నావు. సర్లే పదరా. తాగేసి ప్రేమగా మాట్లాడితే పాతాళంలోకి తొక్కేస్తారు నీలాంటి దోస్తులు. సరేలే, కుక్కలా చూడకు, ప్రొడ్యూస్ చేస్తాలే. థ్యాంక్స్ మామా. నేను డైరెక్టర్ అయ్యాక నీకు కొత్త కడ్రైర్ కొనిస్తాలే. అప్పుడు వరకు వేసుకొని తిరగొద్దంటావా? ఇప్పుడు నుంచి నువ్వు ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ మావా. అబ్బో పద. ఇది ఎవరితరా? ఒక్కరితే జట్టి జెనిలి ఎలా ఆడుకుంటుంది? ఆవిడే రా ఇన్ఫ్లుయెన్సర్ ఖ్యాతి. అబ్బో. హాయ్ కయాతి మ్యామ్. హాయ్ మ్యామ్, నేనే రాజుని. మీకు స్టోరీ చెప్పడానికి వచ్చాను. యా చెప్పండి. నా రేంజ్కి తగిన కథ చెప్పు రాజు. ఇదేమన్నా బాహుబలిలో కేమియో ఇచ్చిందేట్రా? రేంజ్ కోసం మాట్లాడుతుంది. ఓకే మ్యామ్. స్టోరీ ప్లాట్ ఏంటంటే, మీరు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, తను కూడా ఎగ్జామ్స్ రాస్తున్నాడు. తను మిమ్మల్ని చూడగానే ఇష్టపడతాడు. ఏంటి చూడగానే పడిపోతాడా? అంటే మీరు చూడడానికి అందంగా ఉంటారు కదండి, అందుకే చూడగానే పారిపోతారు. అదే పడిపోతారు. తను చెప్పింది కూడా నిజమేలే. నువ్వు కంటిన్యూ చేయి రాజు. స్టోరీలోకి వెళ్తే మీరు తనతో మాట్లాడతారు, తను మీతో మాట్లాడతాడు. మీ ఇద్దరి మధ్యలో లవ్ బాండింగ్ వస్తుంది. ఎగ్జామ్స్ మధ్యలో రిలేషన్ చూపిస్తాం. ఇది స్టోరీ ప్లాట్. అంత ఫాస్ట్ గా స్టోరీ కంప్లీట్ చేసావా? షార్ట్ ఫిల్మ్ కదండి, షార్ట్ గానే ఉంటది. మీకు స్టోరీ స్క్రిప్ట్ పంపిస్తాను, ఒకసారి చూసుకోండి. యా ఇట్స్ ఓకే. ఐమ్ ఆన్ ద ప్రాజెక్ట్ రాజు. థ్యాంక్ యూ మేడం. యా ఐమ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఏంట్రా ఇన్నిసార్లు చెప్తుంది? అన్నిసార్లు చెప్పకండి. ఎంత తీసుకుంటారు మేడం? 10K రాజు. 10Kయా? టెంకాయా కాదు, 10K. మేడం బడ్జెట్ లిమిటెడ్గా పెట్టుకున్నాం, కొంచెం చూసి. సి రాజు, నేను చెప్పిందే చాలా తక్కువ. 10K తక్కువేంట్రా? 10,000 ఉంటే మన బ్యాచులర్స్ 3 నెలలు బతుకుతారు. సి ఐమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవని ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నావు? మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇద్దరు. 1 బాలయ్య, 2 బిఆర్ షఫీ. సి రాజు, నేను చాలా తక్కువ అడిగాను. మేడం బడ్జెట్ లిమిటెడ్గా పెట్టుకున్నాం, కొంచెం చూసి. నా డేట్స్ ఖాళీగా ఉండాలి కదా రాజు. పదరా, డేట్స్ ఖాళీ లేవంట. వీడేంటనే తగులుకున్నాడు. ఇప్పటికే ఫోన్ EMI 3 months నుంచి కట్టలేదు. ఇప్పుడు కట్టకపోతే మేడం కొంచెం చూసి అడగండి. అరే నువ్వే ఒకసారి దాన్ని చూడరా, దానికి 10K అవసరమా? నువ్వు ఉండరా, నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే రాజు, 8K ఫైనల్. రే 8K ఏందిరా? 8K ఫైనల్. ఈడికి హెల్ప్ చేద్దాం అనుకుంటే నా జీవితం సంకనాగిపోయేలా ఉంది. ఆ 8Kలో హాఫ్ షూటింగ్ అయ్యాక ఇస్తాం, సగం డబ్బింగ్ అయిన తర్వాత ఇస్తామండి. నేను చెప్పింది పర్ డే 8K రాజు. ఒక్కరోజుకి 8K ఏందిరా? నా మాట వినరా, వద్దు. నువ్వు ఉండరా, రిక్వెస్ట్ చేద్దాం, ఆగరా. రేయ్ పక్కింటి పొలమా, అదేరా మన పని మనిషి. మేకప్ కూడా వేసుకోదు, దీనికన్నా చాలా బాగుంటది. బా అంత బాగుంటుంది బా. వీడేంటి ఇంతసేపు ఆలోచిస్తున్నాడు. సి రాజు, ఐఎమ్ గుడ్ ఎట్ యాక్టింగ్. హే మూసుకో, మన పొలమకి రీటేకల్ కూడా అవసరం లేదు, యాక్షన్ చేయమంటే జీవిస్తుంది. నువ్వు ఉండరా, డైవర్ట్ చేయకు. నీకోసం అన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చాను రాజు. పొల్లమ్మ డేట్స్ అడగలరా మనం? అడుగు. మళ్ళా బిజీ అయిపోతుంది లేదంటే. రే నువ్వు ఉండరా, డైవర్ట్ చేయకు. మేడం ప్రాజెక్ట్ మొత్తానికి 8K ఫైనల్. ఇది అమ్మో EMI కట్టకపోతే ఎట్లా? అమ్మో బాబాయ్. సర్లే ఓకే రాజు. ఓకే మేడం, 2 daysలో షూట్ స్టార్ట్ అవుతుంది, మీకు స్క్రిప్ట్ పంపిస్తాను. ఓకే. ప్రొడ్యూసర్ ఎవరు? మా బా. తినేనా? మరి కో యాక్టర్? వీడే. రేయ్ వద్దురా,
నువ్వే కదరా మన తాగేసి మీ హీరో గారిని నేనే బేస్తానన్నావు. అరే తాగే సన్నిసిన మాటలను సీరియస్గా తీసుకుంటే ఎలానే ఉంటది. ఏంటి నువ్వా? నీకోసం షణ్ముఖుని తీసుకురమ్మంటావా? ఆ నిన్ను పెడితే ఎవరు చూస్తారు? నీకన్నా పొల్లమని పెట్టుకుంటే అప్పుడు నన్ను చూస్తారు. వీడు పుల్లమ్మ ఫ్యాంటసీ నా రోల్కి ఎసలు పెట్టేలా ఉన్నాడు. ఓకే రాజు, నేను వెబ్ సిరీస్ నాకు వేరేది ఉంది, వస్తాను. థ్యాంక్ యూ అండి. చెత్తవదా దాన్నవరా బాబు, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? పెట్టాల్సిన పెంట అంతా పెట్టి ఇప్పుడు పరమాత్ముడిలా జీవించుకో. పొల్లం ఇంకా టచ్లో ఉందా బా? పదరా వెళ్ళి యాక్టింగ్ చేద్దాం. సరిపదరా. ఇంకా ఎంతసేపు రా? అమ్మాయిలరా, ఆ మాత్రం ఆలస్యం ఉంటది, మనమే అర్థం చేసుకోవాలి. కయాతి గారు రెడీయా అండి? హా రెడీ. హాయ్. హాయ్. నీకు తెలుసా, నువ్వు చాలా లక్కీ ఫెలో. దేనికో? నా పక్కన యాక్ట్ చేస్తున్నావు కాబట్టి. అబ్బో, పెద్ద ఆస్కార్ లెవెల్ యాక్టర్ వచ్చింది, నేను చేయడానికి లక్కీ. రీల్స్ చేసుకుని బ్యాచ్ నువ్వు. పకోడి పుట్ల మెత్తవా. ఆ రోజు నిన్ను చూడగానే పడిపోయాను. ఆ రోజు నువ్వు మీ ఫ్రెండ్ మాల్లో వచ్చినప్పుడు, ఆ తర్వాత వీడిని చూస్తుంటే నాకు అసలు ఏ ఫీల్ రావట్లేదు రాజుగారు. దీన్ని చూస్తుంటే నాకు లూజ్ మోషన్స్ వస్తున్నాయి. నేను అన్ని మూసుకొని చేయట్లా. నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు రాజుగారు. రాజుగారు, నీకు రెస్పెక్ట్ కావాలా పేమెంట్ కావాలా? పేమెంట్ కావాలా, పైసలు కదా, మూసుకొని చెయ్యి. ఈ 8 days ఆఫ్ జర్నీలో నీ మీద ఉన్న రిలేషన్ లవ్ అని ఇప్పుడే అర్థమైంది నాకు. నీకు పూర్తిగా అర్థమయ్యే లోపల నాకు పేమెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. కట్. ఓకే అండి, నువ్వు బ్రేక్ తీసుకో. ఎందుకండి? చిన్న డైలాగే కదా. ఏమ్మా, చిన్న డైలాగే కదా, సరిగ్గా చెప్పలేదా? ఆడు బాగానే చేశాడు, నువ్వే ఓవరాక్షన్ చేస్తున్నావు. ప్రిపేర్ అవ్వు, నెక్స్ట్ డైలాగ్. సాయి, ఒకసారి ఫుటేజ్ చూపించవా? ఫ్రేమ్స్ బాగానే వచ్చాయి బ్రో, మీ యాక్టింగే సరిగ్గా చేయట్లా. యాక్చువల్లీ కెమెరా ఈ యాంగిల్లో కాకుండా అటు నుంచి పెడితే ఇంకా బాగా కనిపిస్తుందేమో. ఎందుకులే బ్రో, కెమెరా నువ్వు ఉంచుకో, నేను నీకు అసిస్టెంట్గా చేస్తాను. ఏమన్నాను బ్రో, అంత రియాక్ట్ అవుతున్నావు? సార్, మేడంకి ఫుడ్. అరే ఫుడ్ అంటే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టారా? ఏం తింటదరా మీ మేడమ్? తాజ్ నుంచి ఒక మటన్ బిర్యానీ, ఎన్కౌంటర్ నుంచి ఒక దమ్ బిర్యానీ, షాదాబ్ నుంచి మండి. ప్రస్తుతానికి ఇది చాలు. ఇదేమన్నా బాహుబలి 2 షార్ట్ ఫిల్మ్ అనుకున్నావరా? అని తింటుందారా అది? దానిలో సగం నేను తింటాను. పెద్దమ్మ మెస్ నుంచి ఆర్డర్ పెడుతున్నాను. అక్కడ కానీ గోంగూర మటన్ తిన్నదనుకో, మీ మేడం ఇంకో 2 ప్లేట్లు ఎక్స్ట్రా అడుగుద్ది. వెళ్ళు. ఫుడ్ బాగాలేదురా. నీ పేమెంట్లోంచి కట్ చేసుకోమంటావా? వద్దులే. అది సాయ్, హా, నాకు మేడం. అవుట్పుట్ ఒకసారి చూపించవా? ఫ్రేమ్లో చందమామలా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. బాగుంది, కానీ నెక్స్ట్ టైం నుంచి నా మీద లైటింగ్ కొంచెం ఎక్కువ పెట్టి తీ, ఓకేనా? ఓకే. అమ్మాయిలు కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇంకా పదండి, షార్ట్కి వెళ్దాం. భయ్యా, లైట్ ఫెయిల్ అవుతుంది, కొంచెం తొందరగా. ప్రతి దాంట్లో వీడి హడాడేంటో నాకు అర్థం కాదు. ఈడు ఓవర్ యాక్షన్. ఈడు యాక్ట్ చేయాల్సింది సినిమాలో. నిజంరా బాబు. వెళ్దాం పద. అందుకే నా రీల్స్ చూసి యాక్టింగ్ ఎలా చేయాలో నేర్చుకో. నీ రీల్స్ చూసాకే అర్థమైంది అసలు యాక్షన్ ఇలా చేయకూడదని. వీడొకడు
మా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మినిమం రెస్పెక్ట్ లేదు. మా ఇన్ఫ్లుయెన్సర్ సంఘాలతో చెప్పి వీడిని ట్రోల్ చేయించాలి. వెళ్ళు ఆ పనిలో ఉండు. నేను డబ్బులు ఇస్తే ఈడేటరా దానికి ఫ్రేములు తీస్తున్నాడు. అంతేరా అంతే, సినిమాలో ఫోటోగ్రాఫర్ అంటే ఆ మాత్రం కళాపోషణ ఉండాలి, లేకపోతే పైకి రాలేడు. కానీ ఇది మరీ ఎక్కువ చేస్తున్నాడు రా. అటు చూడు బాత్రూమ్కి వెళ్ళినట్టు పోజులు. అబ్బా మోషన్స్ వస్తున్నట్టున్నాయి, ఇద్దరికి ఆగట్లేదుగా. ఓకే గాయస్, క్లైమాక్స్ పోర్షన్ ఉంది, మంచిగా రావాలి. ఓకేనా? అరే ఫ్రేమ్స్ ఎలా వస్తున్నాయిరా? ఫ్రేమ్స్ బాగా వస్తున్నారు సార్, ఆల్రెడీ సరిగ్గా చేయట్లేదు. మన షార్ట్ ఫిల్మ్కి టైర్ 1 టైర్ 2 యాక్టర్లు వస్తారేంట్రా? ఇలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ అడ్జస్ట్ అవ్వాలి. చూడు, నీ వల్ల నన్ను చైల్డ్ ఆర్టిస్ట్ అంటున్నాడు. ఆడి కనీసం నేను చైల్డ్ ఆర్టిస్ట్ అని గుర్తించాడు. నేనైతే నీ మొహన్ చూసి ఆటో వెనకాల ఆర్టిస్ట్ అనుకున్నాను. యాక్షన్ కట్. ఫ్రేమ్ అంతా బాగా వచ్చిందా సాయి? చందమామలో వచ్చారు మేడం. అవునా, ఇది చూపించు. సరిగ్గా చూడరా, చేతబడి చేసేదానిలో ఉంటది. ఓం బగబుగి బగిని బాగోతరి బగబాసని బగిని కాదురా, బాగోతరి. కష్టపడేది మనం, సుఖాలను వచ్చేది వాడా. అని చూడాడు అత్తరు జల్లుకొని ఎలా వచ్చాడు. చేస్తే చాలా ఏదో ఫీల్ అయిపోతున్నాడు. ఓకే గాయస్, ప్యాకప్. షూట్ బాగా వచ్చింది, ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నా ఉంటాను మరి, బాయ్. బ్రో మిమ్మల్నే. సినిమాటోగ్రఫర్ బ్రో మిమ్మల్నే. బాయ్ అన్నా. రాజ్ గారు, నైస్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. బాయ్. నాకైతే భయంకరమైన ఎక్స్పీరియన్స్ రా బాబు. మీ పూర్తి పేరు ఏంటండి? నా పేరా కాంతమ్మ. కాంతమ్మ. ఇప్పుడు స్క్రీన్ మీద అనిల్ కాంతమ్మ అని ఏమంటారా? పుల్లమ్మ ముందు నా పరువు ఏమైపోద్దిరా? నీ మొహం మూసుకో. సరే అండి, బాయ్. సరే గాని అనిల్ గారు, ఏమైనా క్యాబ్ బుక్ చేస్తారా రిటర్న్? నీ పేమెంట్లో కట్ చేయమంటావా? వద్దులే, ఆటోకి ఎక్కిపోతా. బాయ్. మంచిది. పదమావా, అంత బాగానే వచ్చిందా? ఖ్యాతి గారు, మళ్ళీ నెక్స్ట్ మూవీలో కలుద్దాం. మళ్ళానా? Dick.